హలో అండి, నేను సునీత ఫ్యాషన్స్ అండ్ డిజైనింగ్ బ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చిన్న టిప్ చెప్పబోతున్నాను. ఇలా లైనింగ్ అటాచ్ చేసిన హ్యాండ్స్ని వేసినప్పుడు ఫ్రంట్ది బ్యాక్కి ఫ్రంట్కి చాలామంది బిగినర్స్కి అవుతుందండి. అలా కాకుండా ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇలా లైనింగ్స్ మొత్తం అతికించిన తర్వాత స్టిచ్ చేసి ఇలా ఆపోజిట్గా పెట్టాలండి. ఇది పైన వైపుకు, ఇది పైన వైపు, ఇట్లా ఆపోజిట్గా ఇలా పెట్టాలండి. ఇలా పెట్టి మనం ఇటు సైడ్ ఏదైనా ఒకవైపు హ్యాండ్ లోతు తీసామనుకోండి, ఇలా చూడండి, నేను ఇటువైపు తీస్తున్నాను. ఇలా హ్యాండ్ లోతు తీసామనుకోండి, అప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్కే వస్తుంది, బ్యాక్కే వస్తుందండి. ఇలా ఆపోజిట్లో వేసుకోవాలండి హ్యాండ్స్ని మనం. మీకు ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందండి. బిగినర్స్కి మెయిన్గా బిగినర్స్కి టిప్ చాలా ఉపయోగపడుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీత ఫ్యాషన్స్ అండ్ డిజైనింగ్ బ్లాగ్స్. మీకు నేను హ్యాండ్స్ వేయడం చూపిస్తానండి. చూడండి, ఈ వీడియోలో క్లాత్ని ఇలా పై వైపుకు వేసుకొని మనం ఆర్మ్ రౌండ్ బ్యాక్ సైడ్ నుండి ఇలా హ్యాండ్స్ని పైనకు వేసుకొని, చూడండి, మనం ఇక్కడ షోల్డర్ దగ్గర రావడానికి చిన్న టక్స్ పెట్టుకుంటాం కదా, ఇలా పట్టుకొని వేసుకుంటూ రావాలండి. జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి లోతు అనేది తెలుస్తుంది కదండి, అది ఫ్రంట్ వైపుకి వచ్చేటట్టు పెట్టుకోవాలండి. మనం షోల్డర్ దగ్గర పాయింట్ పట్టుకుంటే ఫస్ట్ ఒక హ్యాండ్ ఏమో ఆర్మ్ రౌండ్ బ్యాక్ సైడ్ నుండి వస్తుందండి, ఒక హ్యాండ్ వేసేటప్పుడేమో ఫ్రంట్ సైడ్ నుండి వస్తుందండి. బ్లౌజ్ హ్యాండ్స్ వేసేటప్పుడు మాత్రం హ్యాండ్స్ పైకే ఉంటాయండి. పట్టుకొని ఇలా చూసుకుంటూ వేసుకోవాలండి. ఇలా వేసిన వాటిని రెండింటిని ఇలా షోల్డర్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని మళ్ళీ రెండో స్టిచ్ వేసుకోవాలండి. కొంచెం తేడా ఉన్నా కూడా మళ్ళీ మనం రెండో స్టిచ్ వేసుకోవాలండి. పర్ఫెక్ట్గా వచ్చాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీత ఫ్యాషన్స్ అండ్ డిజైనింగ్ బ్లాగ్స్.